ఈ వీడియోలో మనం ప్రభాస్ అప్కమింగ్ మూవీస్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ కల్కి 2898 ఏడి. ఈ సినిమాని మహానటి డైరెక్టర్ నాగాశ్విన్ గారు భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారు. దాదాపు 600 కోట్ల బడ్జెట్తో ఇండియాలోనే మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఫిలింగా రాబోతుంది. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ గారితో పాటు దిశా పటాని, దీపికా పదుకోని, దుల్కర్ సల్మాన్ లాంటి చాలా పెద్ద క్యాస్టింగ్తో రాబోతుంది. ఈ సినిమా కథ విషయానికి వస్తే టైం ట్రావెల్ కాన్సెప్ట్తో రాబోతుంది. ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ నేమ్ భైరవ అని అఫీషియల్గా చెప్పారు. అన్నీ బాగుంటే మే 9న సినిమా వచ్చేది, కానీ సినిమా పోస్ట్పోన్ అంటున్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్ కోసం లేదా ఏదైనా మూవీ రిలేటెడ్ అప్డేట్ కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సెకండ్ కన్నప్ప. ఈ సినిమా ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో రాబోతుంది. ఈ సినిమాలో మంచు విష్ణు హీరోగా నటిస్తున్నాడు. మన ప్రభాస్ని శివుడి క్యారెక్టర్ కోసం తీసుకున్నారు. బాహుబలిలో శివలింగాన్ని ఎత్తిన శివుడి క్యారెక్టర్లో నటించాడు. ఇప్పుడు ఆ మహాశివుడి క్యారెక్టర్లోనే నటించబోతున్నాడు. మీకు కన్నప్ప ఫుల్ స్టోరీ కావాలంటే కామెంట్ చేయండి. థర్డ్ స్పిరిట్. ఈ మూవీ డైరెక్టర్ మన సందీప్ రెడ్డి వంగ. అన్న గురించి తెలిసిందే కదా, అన్న మూవీస్ చాలా వైలెంట్గా ఉంటాయి. సందీప్ రెడ్డి వంగ తీసింది 3 సినిమాలే అయినా అర్జున్ రెడ్డి మూవీతో 10 సెటర్ని క్రియేట్ చేశాడు. అదే సినిమాని బాలీవుడ్లో కబీర్ సింగ్గా రీమేక్ చేస్తే అక్కడ ప్రజలు పిచ్చోళ్ళు అయిపోయారు. థర్డ్ మూవీ యానిమల్తో పార్లమెంట్ రేంజ్లో కాంట్రవర్సీ జరిగింది. దాదాపు 900 కోట్ల గ్రాస్ పైనే వసూలు చేసింది. అలాంటి డైరెక్టర్తో 300 కోట్ల బడ్జెట్తో స్పిరిట్ మూవీ తెరకెక్కుతుంది. ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ క్యారెక్టర్లో నటిస్తున్నాడు. ప్రజెంట్ ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ నడుస్తుంది. ఫోర్త్ రాజాసాబ్. ఈ మూవీ మారుతి దర్శకత్వంలో రాబోతుంది. ఈ సినిమాలో ప్రభాస్ని వింటేజ్ లుక్లో చూడబోతున్నాం. ప్రభాస్ ఇలాంటి మూవీస్ చేసి చాలా కాలం అవుతుంది. ఈ మూవీ కామెడీ అండ్ హర్రర్ జానర్లో రాబోతుంది. దీనికి మ్యూజిక్ డైరెక్టర్ మన తమనన్న. ఫిఫ్త్ సలార్ 2. సలార్ మూవీకి సీక్వెల్ ఉంటుందని మేకర్స్ ఎప్పుడో అనౌన్స్ చేశారు. సలార్ పార్ట్ 1లో మనకు చాలా డౌట్స్ ఉన్నాయి. ఈ మూవీ రిలీజ్ అయితే అన్ని డౌట్స్ క్లియర్ అవుతాయి. ఈ మూవీ ప్రజెంట్గా ప్రీ ప్రొడక్షన్ వర్క్ నడుస్తుంది. ఆల్రెడీ నీల్ మామ స్టోరీ మొత్తం కంప్లీట్ అయ్యింది. ఇంకా సినిమా స్టార్ట్ చేయడమే ఉంది. సినిమా స్టార్ట్ అయిన వెంటనే మన ఛానల్లో అప్డేట్ వస్తుంది. ప్రభాస్ మూవీలో ఏ మూవీ 1000 కోట్లు దాటుతుందో కామెంట్ చేయండి. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.